వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. అప్పటి రాజకీయ నేతల అండదండలతో రాష్ట్రానికి డిప్యూటేషన్పై వచ్చి భారీ అవినీతి పనులకు పాల్పడినట్లు తేలింది. ఆ పార్టీ నాయకులతో అంటకాగుతూ తీవ్రమైన అరాచకాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారు కొంతమంది అధికారులు. మరీ ముఖ్యంగా 6 అధికారులు అరాచకం మామూలుగా లేదని సమాచారం. వారిలో ఒక్కరు కూడా ఐఏఎస్, ఐపీఎస్లు లేకపోయినా జగన్ ప్రభుత్వం వారి అర్హతలకు మించి కీలకమైన పోస్టులు కట్టబెట్టడంతో వారంతా చెలరిగిపోయారు. తాము నిర్వహిస్తున్న శాఖల్ని సొంత సామ్రాజ్యాలుగా భావించారు. వైసీపీ పెద్దల అండతో కేంద్ర సర్వీసుల నుంచి దిగుమతైన ఆ అధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే సైలెంట్ గా వెనక్కి వెళ్లిపోతున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 3 అధికారులు ఇప్పటికే కేంద్ర సర్వీసులకు వెళ్లి రిపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ముందుగానే తప్పించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మళ్లీ తిరిగి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అనేక అక్రమాలకు పాల్పడిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏ ప్రయోజనాల కోసం వారిని ఆ శక్తులు కాపాడుతున్నాయనే చర్చ జరుగుతుంది. వారు తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నా ఆయా శాఖల్లోని కొందరు సీనియర్ అధికారులు వారిని ఆపేందుకు చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఢిల్లీ వెళ్లిపోయేందుకు పరోక్షంగా సాయపడుతున్నారన్న విమర్శలున్నాయి.